ముఖ్యమంత్రి రేవంత్ అన్న పేరు కొంతమంది మర్చిపోడు ఒకెత్తైతే ముఖ్యమంత్రి ఇంటి పేరు మార్చి చెప్పుడు ఇంకో ఎత్తు అన్నట్టే ఉంటున్నదొల్లా పరిస్థితి. అనుముల రేవంత్ రెడ్డి కాదు, అబద్ధాల రేవంత్ రెడ్డి, ఎగవేతల రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీష్ అని అంటుంటాడు కదా. ఇక ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధినేత్రి కవితక్క కూడా ఇంకో పేరు పెట్టి పిలిచింది. అలా మరి ఎందుకు అట్లా పిలిచింది ఏం కథ పురాగాడ్చుకుందాం పాండ్రి. ఏ రేవంత్ రెడ్డి అంటే అనుముల రేవంత్ రెడ్డి కాదు, ఆంధ్ర రేవంత్ రెడ్డి అనాల్సిన పరిస్థితి వస్తున్నది. అయ్యో ఏందాక ఒకటే పరి గంత మాట అంటిది, అయినా గట్లెందుకు అంటున్నారక్క? తెలంగాణలో ఉండేటటువంటి బ్రాహ్మణ పరిషత్తుకి చైర్మన్ను వైస్ చైర్మన్లు ఇద్దరిని కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తుల్ని ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ రక్షణ సేన చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకక్క గట్ల అంటున్నారు? గంతగానం కోపం వస్తుంది ఎందుకో మీకు? మన తెలంగాణ ప్రాంత బ్రాహ్మణుల దగ్గర దక్షత లేనట్టు, సమర్థత లేనట్టు, విద్వత్తు లేనట్టుగా పక్క రాష్ట్రం నుంచి తీసుకొని వచ్చి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్లకు పొలిటికల్ పోస్టులు ఇవ్వడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. చాగంటి కోటేశ్వరరావు గొంతినవాడని ఇల్లుండదు తెలంగాణలో. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పండితులకు పాదాభివందనాలు చేస్తాం గానీ వాళ్ళకు పొలిటికల్ సంబంధించిన పదవులు ఇస్తామంటే మాత్రం ఒప్పుకునేదే లేదని గరమైంది కవితక్క. బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ వైస్ చైర్మన్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. ఇక ఇదే కాదు, సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు బంధం గురించి గిట్లా మాట్లాడింది. గుంపు మేస్త్రికి గుంటనక్కకు ఏం కూడా లండన్లో లాలూచి జరగకపోతే మీరు అర్జెంటుగా క్విట్ ప్రో క్వో కేసు ఫైల్ చేయాలి హరీష్ రావు గారి మీద. ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు ఏం చేసిర్రు? వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టాలక్క? నారాయణ కాలేజీకి రోజుకు 2000 లీటర్ల పాలు, నెలకు 5 కోట్ల రూపాయల పాలు, చైతన్యకు 5 కోట్ల రూపాయల పాలు వెరసి 2018లో హరీష్ రావు గారి కంపెనీకి 8 సంవత్సరాలు నికరంగా లెక్క తీసుకున్నా కూడా ఇప్పటి వరకు 960 కోట్ల రూపాయల పాలను కేవలం నారాయణ చైతన్యకు మాత్రమే హరీష్ రావు గారు సప్లై చేశారు. 960 crores 8 yearsలో. అంటే ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తన ఇన్ఫ్లుయెన్స్ని వాడి ఇది క్విట్ ప్రోకో కాదా అండి? హరీష్ అన్న ఇదివరకు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పలుకుబడిని ఉపయోగించి ఆ కాలేజీలతో నాటుగా పెద్ద పెద్ద ప్రైవేట్ దవాఖానలకు ఆయన ఇంటి ఆమె నడుపుతున్న పాల కంపెనీ నుంచి పాలు సప్లై చేసిండ్రట. అంటే హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు యశోదకు భూమి ఇస్తారు, అదే యశోద నుండి ఆయన కంపెనీకి పాల ఆర్డర్ తీసుకుంటారు. మరి ఇది క్విట్ ప్రోకో కాదా? ప్రభుత్వం నుండి వాళ్ళకి ఫాయిదా అయ్యేటట్టు చేసి వాళ్ళ నుంచి పాల ఆర్డర్లను తీసుకొని కడవ కంపెనీలకు పాల ఆర్డర్లు రాకుండా చేసిరని గరమైంది కవితక్క. ఖచ్చితంగా దాని మీద విచారణ చేయాలని డిమాండ్ చేసింది. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ అవినీతి గురించి గిట్లా మాట్లాడుకొచ్చింది. పాల వ్యాపారం హరీష్ రావు గారికి, రియల్ ఎస్టేట్ పర్మిషన్లు మున్సిపల్ పర్మిషన్లు రామారావు గారికి, ఇసుక వ్యాపారం ఇంకొకరికి, ఇక చాలా మంది ఉన్నారు, ఒకటి కాదు రెండు కాదు. ఇట్లా వ్యవస్థీకృతమైన అవినీతి చేసింది. మరి ఏం చేద్దామంటారు చెప్పురక్క? ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని విస్పష్టంగా డిమాండ్ చేస్తున్నా, మీకు హరీష్ రావు గారితో గుంటనక్కతో ఏం లాలూచి లేకపోతే, లండన్లో ఏం అగ్రిమెంట్ జరగకపోతే తక్షణమే జీవో రిలీజ్ చేయండి. ఎనీ స్కూల్, ఎనీ హాస్పిటల్, స్కూల్లో 500 పైచిలుకుంటే జీవో ఇవ్వండి, విజయ డైరీ పాల్గొనాలని చెప్పండి. మరి ఆ కవితక్క డిమాండ్ల మీద సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందో, ఇక క్విట్ ప్రోకో ఆరోపణల మీద మాజీ మంత్రి హరీష్ రావు సారు ఏం చెప్తాడో, బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ వైస్ చైర్మన్లను తీసేసి ఆ పోస్టుల తెలంగాణలోనే పెడతారో ఏం కథనో చూడాలిగా. రోడ్డు పనుల కోసం అవసరమైతే ఆమన్న నిరాహార దీక్ష చేస్తానని మొన్నట్ల అధికార పార్టీ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ మాట్లాడిండు కదా. ఈ గియాల కూడా ఇంకో అధికార పార్టీ ఎమ్మెల్యే పనుల కోసం సర్కార్ను ప్రశ్నిస్తాం, అవసరమైతే దీక్ష కూడా చేస్తామన్నాడు. ఇంతకు ఆ ఎమ్మెల్యే వాళ్ళు ఎందుకు అట్లా మాట్లాడిండో అడుచుకుందాం పాండ్రోలా. నా జడ్చల ప్రజలకు ఇబ్బంది పడితే నేను ఎవరితోనైనా కానీ ఎదుర్కొనేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఓటేసి గెలిపించింది జడ్చల ప్రజలు. జడ్చల ప్రజల కోసం ఎంత దూరమైనా కానీ నేను కొట్లాడతాను. ఒకవేళ బట్టి గారి దగ్గర పోయి పిలుచుకొని కొట్లాడతాను. ఏముంది, నేను ఇంట్లో మా నాయనతో కొట్లాడానా? అట్లనే ఆయన దగ్గర పోయి నేను కొట్లాడతాను. తప్పేముంది? ఇవ్వకుంటే నేను దీక్షలో కూడా కూర్చుంటాను. తప్పేముంది? ఇది ప్రజాస్వామ్యం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇది. ప్రశ్నిస్తూనే ఉండాలి మన పని జరిగే వరకు. ఆయన పైన గౌరవం ఉంది, అంబేద్కర్ గారి పైన. ఆ గౌరవంతోనే నేను ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాను. నా జడ్చల నియోజకవర్గం ప్రజల గురించి ఎప్పుడైనా ప్రశ్నిస్తూనే ఉంటాను, కొట్లాడుతూనే ఉంటాను. ఇన్నారు కదా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడిన మాటలు.
పనుల కోసం సర్కార్ను ప్రశ్నిస్తూనే ఉంటాడట. అధికార పార్టీలున్న పనులు అయ్యేదాకా ప్రశ్నిస్తూనే ఉంటా, అవసరమైతే దీక్ష కూడా చేస్తా, దాంట్లో తప్పేమున్నదనుకుంటా ఉల్టా క్వశ్చనింగ్ చేసిండు. జడ్చర్ల నియోజకవర్గం అభివృద్ధి కోసం అట్లనే పెండింగ్ బిల్లుల కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తోటి బరాబర్ కొట్లాడతానని చెప్పుకొచ్చిండు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సార్ ఇట్లా మాట్లాడి మల్లోపారి వార్తల్లోకెక్కిండు. ఇక ఇదే కాదు, చిన్నారెడ్డి గురించి గిట్లా మాట్లాడిండు. చిన్నారెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినారు. ఇప్పుడు నేను ఆయన గురించి మాట్లాడలేను, ఎందుకంటే ఆయనకున్న అనుభవం అంతా నాకు రాజకీయం నా ఏజే లేదంట, కాబట్టి నేను ఆయన గురించి మాట్లాడలేను. ఆయన పెద్ద ఆయన ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీ వాళ్ళు కూడా దానిపైన నివేదిక ఇచ్చారు, అది ఏది ఉన్నా కానీ వాళ్ళు చూసుకుంటారు. మంత్రి కొండా సురేఖ మీద మీరు ప్రెస్ మీట్ లా మాట్లాడలేదు కదా అని అడిగితే, నేను ఎప్పుడైనా కానీ మహిళలని గౌరవిస్తాను. నేను మహిళల పైన ఎప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టను. మా ఇంట్లో కూడా మా అమ్మ 10 సార్లు తిట్టినా కానీ తలకాయ వంచుకొని కింద పెట్టుకొని తలకాయ కింద పెట్టుకొని వింటాను, కానీ నేను మాట్లాడను. మహిళల పైన ఏమైనా కానీ మనం మాట్లాడితే వాళ్ళు 10 తిట్టినా కానీ మనం ఒక్క మాట మనం తిరిగి తిడితే, నువ్వు ఒక్కసారి తిట్టినావు కదా అని చెప్పేసి మహిళలందరూ మన పైన రివర్స్ అవుతారు. మహిళలు వాళ్ళు కన్నీరు పెట్టుకొని ఒక్క చుక్క కానీ భూమిపైన పడితే ఆ చుక్క సునామీ అయ్యి ఆ సునామీలో మనం కొట్టుకుపోతాం. కాబట్టి నేను ఎప్పుడైనా కానీ మహిళల పైన నేను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టను. వాళ్ళు తిడితే నేను అక్షంతలుగా తీసుకుంటాను, కానీ నేను ఏమి అనను. నేను మహిళలను గౌరవిస్తా, ఎవ్వలేం మాట్లాడినా తప్పు చేసింది ఎవ్వలనేది దేవుడు చూస్తాడు. ఆయన కొండా సురేఖ గురించి క్రమశిక్షణ కమిటీ చూసుకుంటది. ఆమె గురించి నేను మాట్లాడనని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు. ఆమె గురించి మాట్లాడితే ఫైళ్లు క్లియర్ చేస్తారనేది తప్పు ముచ్చట, అట్లేం ఉండదని అన్నాడు. మొత్తానికైతే అధికార పార్టీలో వండుకుంటేనే అప్పుడప్పుడు సురుకులు పెట్టినట్టు మాట్లాడతాడు అనిరుద్ రెడ్డి సారు. ఇక అట్లా మాట్లాడి కూడా అది తప్పేం కాదన్నట్టే కౌంటర్లేస్తుంటాడు. ఏది ఏమైనా చేతి పార్టీ లీడర్ల కథే అలాగుంటదోల్లా. బంగారం అక్రమంగా రవాణా చేసేటోళ్లను ఎన్ని మల్కలు పట్టుకున్నా తీరు ప్లాన్లతోటి స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారోల్లా. ఆఖరుకు కడుపు లోపట పెద్ద పేగుల దాచి కూడా దేశాలు దాటిస్తున్నారు దొంగమాలను. అట్లనే లిక్కర్ను అక్రమంగా రవాణా చేసేటోళ్ళు సుతాం తెలివి మీరుతున్నారోల్లా. ఇప్పుడు అట్లని కడుపుల దాచి పెట్టుకొని పోతున్నారు అనుకునేరు లే. పుష్ప సినిమాల పుష్పరాజ్ లెవెల్ల ప్లాన్ లేచిండ్రు. పుష్పరాజ్ లెవెల్లో స్మగ్లింగ్ అన్నారు, ఈడ చూస్తుంటేనేమో ట్రాలీ ఆటో మొత్తం ఖాళీ ఉన్నది అని అనుకుంటారు కదా. జర ఆగుర్రి, ఆబ్కారీ పోలీస్ సార్లు తీగలాగితే డొంకెట్లా కదులుతుందో చూద్దురు గాని. సార్లు అక్రమంగా కొంటబోతున్న లిక్కర్ కీసలను ఎక్కడ దాచిరో చూపెట్టురిగా. అబ్బర బిడ్డ, ఇలా తెలుగులా మనువాడ చూస్తున్నారులా. ట్రయల్ అంతా ఖాళీగానే ఉన్నది కదా అని అనుకుంటే ఎవ్వలకు అనుమానం రాకుండా లోపల సీక్రెట్ అర్ర తయారు చేసి ఆ అర్రలో పెట్టి కొంటబోతున్నారు. వీళ్ళ తెలుగులా మన్ను పుష్పరాజ్కే స్మగ్లింగ్ నేర్పేటట్టున్నారు కదా. ఆబ్కారీ పోలీసుల కళ్ళు కప్పి స్మగ్లింగ్ చేసేటందుకు వాళ్లకు అనుకూలంగా ఆటో ట్రాలీనే డిజైన్ చేసిర్రంటే చూడురి ఎట్లున్నదో కథ. మొత్తం 70 కాటన్ పెట్టెలు వెళ్ళినాయట్టుల్లా లోపలికి వెళ్ళి. మహారాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాలలో అగ్గువకు దొరికే ఈ లిక్కర్ కీసలను ఆంచెలు పట్టుకొచ్చి తెలంగాణలో పిరంగా అమ్ముకుంటున్నారట. మరిగా మెట్పల్లి ఎక్సైజ్ పోలీసుల షెవులో ఈ ముచ్చట ఎవలూదిర్రో గాని పక్కా సమాచారంతో వచ్చి 7 లక్షల విలువ చేసే దొంగ మందును స్మగ్లింగ్ చేస్తున్న 3 బద్మాషిగాలను పట్టుకున్నారు. కదలాపూర్ మండలం తాన్రియాల శివార్ కాడ అయిందుల్లా ఇట్లా. గంభీర్పూర్ వట్కపోతుండగా దొరకబట్టి అరుచుకున్నారు ఆప్కారోళ్ళు. మహారాష్ట్రలో కేంద్రపాలిత ప్రాంతాలైన దాద్రానగర్ హవేలీ, డయ్యూ డామన్ అసొంటి జాగలల్లా ఈ లిక్కర్ విలువ 3 లక్షల లోపట్నే ఉంటదటల్లా. అది మన తెలంగాణలో అయితే 7 లక్షల వరకు అమ్ముడు పోతుందట. అందుకే ఆంచెలే అగ్గోక వాటుకొచ్చి ఈడ పిరంకు అమ్ముకోవచ్చని ఈ దంద నడుపుతున్నారట. ఇందులో దాదాపు 70 బాక్సుల ఐబీ బ్రాండ్కి సంబంధించి ఐబీ బ్రాండ్, ఇది కూడా దాద్రానగర్ హవేలీ యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటిది. ఇది రావడం వల్ల ఇది మనకు గవర్నమెంట్కి సుంకం చెల్లించని మద్యం అంటారు. అక్కడ ఈ వ్యక్తులు ఎవరైతే రవాణాదారులు ఉన్నారో అక్కడ ఇది తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ మనకి తెలంగాణలో ఎక్కువ రేటుకి అమ్మడం జరుగుతుంది. అక్కడ రేటు ప్రకారము 70 బాక్సులకి 2,85,600 రూపాయలు ఉంటుంది. మన తెలంగాణ రేటు ప్రకారం చూస్తే 6,38,400 రూపాయలు. అంటే ఇన్నర్ కదా అనుల్లా. చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు మన సర్కారోళ్ళు కూడా కడమ రాష్ట్రాలలో అగ్గవ సగ్గవక దొరికేటి లిక్కర్ మాల్ను మనకు పిరంగా అంటగడుతున్నారన్నట్టే. దాన్నే సందుగా చేసుకొని ఇసొంటి స్మగ్లర్లు ఈ తీరుగా రెచ్చిపోతున్నారు. సరే, ఆ ముచ్చట అటు ఉంచితే ఎక్సైజ్ జిల్లా అధికారి తిరుపతి, మెట్టుపల్లి ఎక్సైజ్ పోలీసులు కలిసి మొత్తం 3 అదుపులోకి తీసుకున్నారు. లిక్కర్ బాక్సులు, ఆటో ట్రాలీ, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు రాసుకున్నారు. గడిచిన 20 రోజులలో కదలాపూర్ మండలం కాడ అక్రమంగా తరలిస్తున్న లిక్కర్ను పట్టుకునుడు ఇది 2వ పారట. అంటే
ఆబ్కారీ పోలీసులకు తెలిసి కొంత తెలవక కొంత అక్రమ దందా గట్టిగానే సాగుతున్నదన్నట్టే కదా అనుల్లా. మొన్నట్లా డీజీపీ సివి ఆనంద్ సారు ఈ కాన్ నుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదని ఏమంట చెప్పిండో గాని ఆ మాటను పొల్లు పోకుండా పాటిస్తున్నారోలా కొందరు కాకీలు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఒకప్పుడు జమానా అన్నట్టే కాకి పవర్ చూపెడుతున్నారు కామన్ పబ్లిక్ కు. కాకి డ్రెస్ పెయ్యి మీద ఉంటే ఏం చేసినా నడుతుందన్నట్టే చేస్తున్నారు. జమ్మికుంటాలా కొందరు కాకీలు మనల్ని ఎవడ్రా ఆపేదన్నట్టే రూబాబు చూపెట్టి వార్తలకు ఎక్కినరోలా. ఆగం సల్లగుండా ఎటు పడితే అటే చంపుతున్నారు కదా. బాట పొంటి మంది కొట్టొద్దని చెప్తున్నా మాకు రూళ్లు చెప్తారా అన్నట్టే ఓ రెండు ఎక్కువనే తలిగిస్తున్నారు. ఏదో పెద్ద తప్పు చేసినట్టే గొర్ర గొర్ర గుంజుకపోతున్నారు. స్టేషన్ కాడ చూడుండ్రి ఎట్లా జరుస్తున్నారో. మంది చూస్తుంటేనే ఇంత సప్పరిస్తున్నారంటే లోపట ఇంకెంత కొట్టినరో పాపం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాడ స్టేషన్ ముంగట్టున్న బాలాజీ రమేష్ స్వీట్ హౌస్ కు స్వీట్ కొనేటందుకు పోయిండట గీ రాజన్న. షాప్ ఆయన ఈయన ముంగట్నే ఇంకొక ఆయనకు తక్కువ రేటు చెప్పి ఈయనకు ఎక్కువ రేటు చెప్పిండట. రేట్లల్లా తేడాలొత్తే ఊకం కదా. అట్లని అన్న సుతం షాప్ అయినను గిదేందని నిలదీసిండు. ఇద్దరి నడుమ బాయ్స్ బగ్గనే అయిందట. ఎంబటే దుఃఖన పైన పోలీసులకు ఫోన్ కొట్టిండు. పెద్ద పెద్ద కొట్లాటలనే సముదాయించి ఎల్లగొడతారు. అసంటిది గీ కాకీలు మా మాటనే ఇనవా నువ్వని రూబాబు చూపెట్టిండ్రు. కాకి కన్నర్ బయట పెట్టిండ్రు. నువ్వు చేసిన తప్పుకు ఈడుంటే కలవదన్నట్టే స్టేషన్ కు రానంటే అన్నను గొర్ర గొర్ర గుంజుకుపోయిండ్రు. దౌడల మీనుంచి ఎటు పడితే అటే చప్పరిచ్చిండ్రు. మనిషిని కొట్టేటందుకు రూలు లేవన్న సంగతే మర్చిపోయిండ్రు. అన్యాయాన్ని ఎదిరించేటందుకు వచ్చిన అంకుశం రాజశేఖర్ లెక్కనే ఫీల్ అయిండ్రు. గోటితోటి పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చిండ్రు. మాటలతోటి వర్షే పంచాదిని స్టేషన్ దాకా పట్టుకొచ్చి జనాలతోటి అత్యంత లేపించుకుంటున్నారు. అటెంకా నిమ్మలంగా ఇడిచిపెట్టిండ్రట గాని నన్ను అడ్డగోలు కొట్టి అవమానించిండ్రు. బతుకబుద్ధి అయితలేదని అదే స్టేషన్ ముంగటి గాంధీ బొమ్మ కాడ నిరసన చేసిండు. అటెంకా మళ్ళా సముదాయించుడు కాకిల వంతే అయింది గాని కాకి కన్నర్ చూపెట్టినోళ్లను సస్పెండ్ చేసి కాకి డ్రెస్ కున్న పదారాను కాపాడాలంటున్నారోలా న్యాయం చేయాలంటున్నారు. మరి పెద్ద పోలీసార్లు దీని మీద ఏం చర్యలు తీసుకుంటారో చూడాల గాని సామాన్యుల మీద చేతులేసేటోళ్లకు సస్పెన్షన్ల సన్మానమే సరైన శిక్ష అంటున్నారు ఈ ముచ్చట ఎరకైన జనాలు. తెలంగాణ డీజీపీ గారిని దయచేసి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. స్టేషన్ చుట్టుముట్టు జరుగుతున్న అన్యాయాల మీద గిట్లనే ఉక్కు పాదం మోపాలని అంటున్నారోల్లా జమ్మికుంట జనాలు. సర్కార్ ఆమ్దాని మీద గట్టిగానే నజరేసిన రోల్లో దొంగగాలు గల్లపెట్ట గలగలలాడే పైసలు ఏ నుంచెల్లొత్తున్నాయో వాటికే సూటి పెడతాండ్రు. ఖజానాను అమాంతం పెంచి పోషిస్తున్న వైన్స్ దుకాణంలో జొర్రి జనాల ఆత్మస్థైర్యం దెబ్బతినేటట్టు చేస్తున్నారు. అట్లనే గిడొక దొంగోడు వైన్స్ అన్నలు నారాజేటట్టు ఎట్లా బయలుదేరిండో చూడుండ్రోలా. వామ్మో పగడ్బందీగానే బయలుదేరిండు కదా మోతవారి. గల్లా పెట్టని ఇప్పేటందుకు గట్టి స్కూల్ డ్రైవరే పట్టుకొచ్చుకున్నాడు. పైసలు మందు గట్టిగానే మడత పెడదామనుకున్నాడో ఎట్లనో తెలియదు గాని ఎంబటి జబ్బల బ్యాగు సుతం పెద్దదే తెచ్చుకున్నాడు. 2 గల్లాలున్న 3000 రూపాయలు మడత పెట్టిండు. ఈ దొంగోడు పెద్ద తాగుబోతోడు కాదో ఎట్లనో ఒకటంటే ఒకటే ఫుల్ బాటల్ ను మడత పెట్టిండు. కొమరంబి ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ కాడున్న త్రినేత్రి వైన్స్ లా మబ్బుగాల షాపు తెరవక ముందే పోయిండు. తెచ్చుకున్న సువాల్ తోటి షట్టర్ తాళాలను అల్కగా వలగొట్టిండట. అటెంకా నిమ్మలంగా లోపలికి ఎంట్రీ ఇచ్చిండు. వచ్చిన పని కానిచ్చి 4వ కంటికి చిక్కకుండా బయటపడ్డాడు. కానీ 3వ కంటికి చిక్కటాలకు దొంగోని బండారం అంతా బయటపడ్డది. ఇక తెల్లారి షట్టర్ వలిగింది చూసి ఓనర్ అన్న లాభలాభం మొద్దుకొని స్టేషన్ కురికిండట. అటెంక కాకీలొచ్చి నిఘా నేత్రాన్ని రివైండ్ చేసి వచ్చినోడు ఎవడో ఎంకులాడే పండ్ల పడ్డారు. ఏం నాశన కాలమో గాని ఈ నడుమ దొంగగాలు వైన్స్ల మీద బగ్గ పడుతున్నారోలా సర్కార్కు ఆమ్దానిచ్చే ఆయుపట్టు మీదనే దెబ్బ పెడుతున్నారు. ఇక రేపు దొంగలకు గొట్టు శిక్షలేసే తీరు కొత్త చట్టాలేమన్నా తెత్తరా అనేది చూడాలి. మరి ఎమ్మెల్యేలు ఎంపీలు గెలుచుడుతోటే రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసి కొలువులో కూసుంటారు. దేశ సమగ్రతను కాపాడతామని చేతుజాపి ప్రతిజ్ఞ చేస్తారు. రాగద్వేషాలు లేకుండా పనిచేస్తామని, సర్కారు ఫలాలు అందరికీ అందేటట్టు కృషి చేస్తామని, పదవిని సొంత పనులకు వాడుకోమని ప్రమాణం చేస్తారు. గాని గీడ కొందరు ప్రజాప్రతినిధులు బరాబర్ లంచాలు వసూలు చేస్తామని చేతుజాపి ప్రమాణాలు చేస్తున్నారు. మరి వాళ్ళ ముచ్చటేందో పురాగాడ్చుకుందాం పండ్రోలా. निगम की आमदनी होगी वो 60 में बटेने की बराबर से और हम जितने लोग हैं हमारे जो ग्रुप के लोग हैं और इन पे अगर जो किसी पे आंच आती है तो सब इकट्ठे होंगे हमेशा।
హాగో ఒక్క ముచ్చట సుతం సమజైతే లేదని పరేషాన్ కాకుండ్రి. ఈ అన్నలందరూ ఏసీ రూమ్ లో నిల్చొని గంగా నీళ్లు చేతిలో పట్టుకొని దేనికోసం శపథం చేస్తున్నారంటే అవినీతి సొమ్ముతోటి సభ్యుల నడుమ తేడాలు రావద్దని ఏకాభిప్రాయానికి ఒక్క తీరుగా తనలాడుతున్నారు గీ లీడర్లు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం షాజహాన్పూర్ మున్సిపాలిటీని ఏలుతున్న కౌన్సిలర్లటోల్లా గీలంతా. అయితే ఒకళ్ళు ఎక్కువ లంచం తీసుకున్నారని ఒకళ్ళు తక్కువ లంచం తీసుకున్నారని మున్సిపాలిటీకి వచ్చే లంచాలల్లా లీడర్ల నడుమ పెద్ద పంచాది మోపైందట. ఒకళ్ళు ఎక్కువ తీసుకునుడేంది ఒకళ్ళు తక్కువ తీసుకునుడేంది, ఓ రేటు ఫిక్స్ చేసుకుందాం, వచ్చిన పైసలను అందరం సమానంగా పంచుకుందామని ఏసీ రూమ్లల్లా గంగా నీళ్ళ సాక్షిగా తీర్మానం చేసుకున్నారు. నీళ్లు చేట్ల పట్టుకొని కట్టుదాటమని ప్రమాణం సుతం చేసిండ్రు. రాజ్యాంగం మీద ప్రమాణాలు చేసినోళ్ళు భగవద్గీతల మీద ఇమానాలు చేసినోళ్లే దులుపుకుంటున్నారు. అసొంటిది నీళ్లు పట్టి ఇమానం తప్పితే ద్రోహం చేసినట్టేనని తీర్మానం చేసిండ్రు. దేశద్రోహం కింద ముద్రేసుడేనని ఇమానం తిన్నారు. అయితే ఈ ప్రమాణం పోయినేడే చేసిండ్రట. కానీ ఎవలో కట్టు తప్పేటాలకు బయటపడుంటది. కంచే చేను మేసిందన్నట్టు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినోళ్లే రాజ్యాంగం మీద ఒట్టేసి చేసిన ప్రమాణాన్ని మర్చిపోయినరు. కొత్త ప్రమాణానికి రిబ్బన్ గుంజిండ్రని ముక్కున ఏలేసుకుంటున్నారోల్లా ఓట్లేసి గెలిపించిన జనాలు. దీని మీద విచారణ చేస్తామని అక్కడ పెద్ద ఆఫీసర్లు చెప్తున్నారు. కానీ చెర్ల నీళ్లు పోయి చెరువెనక పడ్డాక ఎన్ని చేస్తే ఏం లాభం తీయండ్రి. ఏ మాట కామాటనే గాని ఈలకున్న నిబద్ధతను మెచ్చుకోవాల్సిందే పోన్రి. చేతికున్న 5 ఏళ్లే సక్కగుండై. అసొంటిది వచ్చే లంచాలకు 60 మంది సభ్యులు ఏకతాటి మీదకొచ్చిండ్రంటే తారీఫ్ చేయాల్సిందే పోన్రి. 100 గొడ్లను తిన్న రాబందు గాలివానకు చచ్చినట్టు దొంగ పని ఎన్ని రోజులు సాగుతుంది చెప్పుండ్రి. ఇంకో తాప ఓట్లు పడకుంటాయేనా? ఈ అవినీతి కౌన్సిలర్లను కటకటాల పాలు చేసి ఐసీయూలో పడ్డ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అనబట్టిండ్రు ఈ ముచ్చట చూసిన కామన్ జనాలు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.